लालितानन्दलोकायै लसद्दिव्यविभूतयै राजहंसाय रूढायै राज्यलक्ष्मीस्तु मङ्गलम्। ॐ यः पुण्डरीकः परमान्तरात्मा कमलाङ्गरूपं कमलं दधार सरसे रसाय नमः। ॐ सरसिजनिलये सरोचहस्ते धवलतमां शुकगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीद मह्यम्। यत्कटाक्षसुमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोति वचनाङ्गमानसै स्त्वां मुरारिहृदयेश्वरीं भजे। हरिः ॐ स्वस्ति। वाङ्मयं यद्विभूतिर्यद्भूद्भङ्गात् कुसुमधललुषः किङ्करो मेरुधन्वा यस्यां नित्यं नयनशतके एकलक्ष्यो महेन्द्रः पत्ने तासां परिणितिरसौ భావలేశే స్వధీయై. ఇంకోటి ఉంటుంది, అదే స్వామివారిని వక్షస్థలం మీద ఉన్నటువంటిది చూడు. మానాతీత ప్రథిత విభవా మంగళం మంగళానాం వక్షపీఠిం మధు విజయనో భూషయంతిం స్వకాంత్యా ప్రత్యక్షాణ శ్రమిక మహిమా ప్రార్థినీనాం ప్రజానాం శ్రేయో మూర్తిం శ్రియమ శరణస్త్వాం శరణ్యాం ప్రబద్ధి. అమ్మవారికి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ యొక్క 5వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాహనం ఈ యొక్క గజవాహనం మీద మనందరికీ కూడా ఆ జగన్మాత మనందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నది. మహాలక్ష్మి స్వరూపంలో అమ్మ మనందరికీ కూడా కనుగొనిస్తూ ఉన్నది. అయితే మనకు ఇన్ని వాహనాలు ఉండగా అమ్మవారికి స్వామివారికి అయితే గరుడ వాహనం ప్రత్యేకత. గరుడ వాహనం మెయిన్. అలాగే అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైనది గజవాహనం. ఆ యొక్క గజవాహనం మీద మన జగన్మాత అలమేలు మంగమ్మ మనకందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది. స్వర్ణ ఆభరణాలన్నీ కూడా ధరించి అమ్మవారు మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నారు ఇక్కడ. అయితే గజము యొక్క ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది అని అంటారు పురాణం నుండి కూడా. లక్ష్మీదేవితో పాటు వచ్చిన వాటిల్లో ఈ గజాలు కూడా ప్రత్యేకంగా వచ్చాయి అమ్మవారితో పాటు. అట్లాంటి గజవాహనం మీద అమ్మవారు మనందరికీ కూడా దర్శనాన్ని కలిగిస్తూ ఉన్నది. ఎప్పుడైనా సరే ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఏనుగును చూస్తే గనక ఏనుగు యొక్క కుంభస్థలం అంటే తల యొక్క చూసిస్తే చాలంటండి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపమే. ప్రతిరోజు కూడా ఏనుగు తలను చూస్తే కనుక చాలా లక్ష్మీదేవిని చూసినంత ఫలితాన్ని ఇస్తుంది అని అంటారు పెద్దలు కూడా. అలాగే తమిళనాడు, కేరళ అటు సైడు ప్రతి ఆలయంలోనూ ఏనుగైతే ఉంటుంది. ఎందుకు అంటే కనుక వారు ప్రత్యక్ష లక్ష్మిగా ఆ యొక్క గజాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆ యొక్క ఏనుగు ఆ యొక్క ఊరిలో ఉన్న ప్రతి గడపకు వెళ్ళి ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఉంటుంది. పళ్ళు, పువ్వులు అన్నీ కూడా పొద్దున్నే నగర సంచారంగా, దానికి ఒకటి చిన్నపాటి వాకింగ్గా, అలాగే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ యొక్క గజ ముఖాన్ని దర్శనం చేసుకోవటం వల్ల లక్ష్మీప్రదంగా భావిస్తూ ప్రతి ఆ సందులోనూ వాళ్ళ ఇంట ముందుకు వెళ్తుంది. కాబట్టి అంత ప్రత్యేకత ఈ యొక్క గజవాహనం. అలాంటి గజాన్ని ఎక్కిన మన తల్లి జగన్మాత పద్మావతి అమ్మవారు మన యొక్క శాంతి నిలయంలో ఈ విధంగా అంతా కూడా పరిక్రమ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఈ విధంగా అమ్మవారి యొక్క గజవాహన సేవ దిగ్విజయంగా అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో నిర్వర్తించడం జరిగింది. ఈ వాహనం ఈరోజు శుక్రవారం, ఇదే రోజు కరెక్ట్గా పోయిన శుక్రవారం ఈ యొక్క గజవాహన సేవ జరిగింది. మళ్ళీ ఈ శుక్రవారం మీరు ఈ అమ్మవారి యొక్క
శుక్రవారం పూట ఈ దర్శనం చేసుకోవటం చాలా అద్భుతాన్ని కలిగించింది. అలాగే ఈసారి శుక్రవారము గజవాహన సేవ రావటం చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. రేపు అమ్మవారు గరుడ వాహనం మీద మనకి దర్శనం ఇస్తారు రేపు సాయంత్రము. అంటే రేపు సాయంత్రం వచ్చి గరుడ వాహనము 2 రోజుల తర్వాత వస్తుంది. అంటే ఎందుకంటే కనుక రేపు ఉదయం సర్వభూపాల వాహనం ఉంది, రేపు సాయంత్రం మళ్ళీ అమ్మవారికి స్వర్ణ రథోత్సవం ఉంది. అది అయిపోయిన తర్వాత గరుడ వాహనం అయితే జరిగింది. అంటే మీకు సోమవారం నాడు అమ్మవారి యొక్క గరుడ వాహన సేవ అయితే వస్తుంది. తప్పకుండా వీక్షించండి. ప్రతి వీడియో నేను పెట్టే వీడియో ప్రతి ఒక్కరు కూడా చూస్తారని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మీరు అందరూ కూడా పొందాలని నేను ఈ వీడియోలో అయితే పెడుతూ జరుగుతున్నది. ఎలా అనిపిస్తుంది ఈ బ్రహ్మోత్సవాలు అనేది కూడా చెప్పండి. అమ్మవారి యొక్క ఈ సేవలో పాల్గొనండి మీరు కూడా. అయితే శాంతి నిలయంలో బ్రహ్మోత్సవాలు అయితే అన్నీ పూర్తయిపోయినాయి. అయితే కాకపోతే కొన్ని వీడియోలు అయితే ఒకే రోజు వదిలితే కొంచెం కాపీరైట్స్ రావటం వల్ల అలా రోజుకి 1 లేదా 2 మాత్రమే వదలాలని రూల్ ఉంది. కాబట్టి నేనైతే వదలట్లేదు, ఎక్కువ రోజుకి 1 చొప్పున వదులుతూ ఉంటాను. తప్పకుండా అన్ని వీడియోల్లో చూసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని నేను పెడుతున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైన గరుడ వాహనం, ఈ గజవాహనం మీద మన దర్శనాన్ని ఇస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి. ఓం అహం రుద్రేభిర్వసూభిశ్చరామ్యహమాదిత్యైరుత విశ్వదేవై అహం మిత్రావరుణో భాభివర్మ్యహమింద్రాగ్ని అహమశ్వినో అహం సోమామాహనసం బివర్మ్యహం దష్టారముదపోషణం భగం అహం దాదామిద్రవీణం హవిష్మాదేదు ప్రావ్యే యజమానాయ సున్వతే అహం రాష్ట్రే సంగమాని వసూనాం చిగిదుషే ప్రథమా యజ్ఞియానాం తామా దేవా వ్యదదు పురుత్రా భూరిస్థాత్రాం భూర్యావేశయంతే మయాసో అన్నామత్రియో విపశ్యాతి యః ప్రాణీతి యేన్ శృణోత్యుక్తం అమంతవో మాంత ఉపక్షియంతి శ్రుతిస్రోదశ్రద్ధివంతే వదామి అహమేవ స్వయమిదం వదామి జుష్టం దేవేభిరుతమానుషేభిః యం కామయేతం తాముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తమృషిం తం సోమేధాం అహం రుద్రాయ ధనురాతానోమి బ్రహ్మద్విశేషరావేహంతబాహో అహం జనాయ సమదం కృణోమ్యహం ద్యావా పృథివీ ఆవివేశ అహం సోమే పితరామస్య మూర్ధన్మమ యోనిరప్స్వా అంతఃసాముద్రే తతో వితిష్ఠే భువనాను విశ్వోతామోన్య వర్ష్మణోపస్పృశామి అహమేవ వాతా ఇవ ప్రవామ్యారభామానా భువనాని విశ్వా పరో దివా పరయేనా పృథివ్యై తావాది మహినా సంబాభూవా. మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో పద్మావతి దేవ్యే నమః.